150 పెట్రోల్. పాపం మనోడు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి వచ్చిండంట. ఆంధ్రాలో కూడా పెట్రోల్ అయిపోయింది. ఈ 3 బండ్లకి ఇప్పుడు ఓపియాలి పెట్రోల్. నేను 3 లీటర్లు ఓపించుకుంటాను. ఇట్లనే న్యూమా వారికి వెళ్ళిపోతాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే మేము లోమా బ్రిడ్జ్ నుండి స్ట్రైట్ వెళ్ళిపోతున్నాము. ఎక్కడ అంటే న్యూమాకి వెళ్ళిపోతున్నాం. నిన్న మేము వచ్చింది అక్కడికి వెళ్ళి ప్యాంగాంగ్ నుండి రైట్ సైడ్ నుండి. అమ్మ నా బండి మళ్ళీ స్టార్ట్ అవుతలేదు. హుమ్లింగ్లా దగ్గర, కార్దుంగ్లాలో కూడా సేమ్ ఇట్లా అయింది. హుమ్లింగ్లా దగ్గర బ్యాటరీ అయిపోయింది గోప్రోలా. ఇక కొంచెం కిందికి వచ్చే వరకు అయితే ఆప్షన్ లేదు, ఎందుకంటే బండి ఆగిపోయింది. అది సేమ్ మన కార్దుంగ్లాలో ఎట్లా అయింది, సేమ్ అట్లనే అయ్యింది. సో అట్లా అని చెప్పి నేను కూడా ఏడా ఆపలే గోప్రో ఈయనకే. ఇప్పుడు వచ్చేసి మనము 18,000 ఫీట్లు ఉన్నాము. 40 ఫోటోలే అని చెప్పేసి ఇంకొక పాస్. ఈ పాస్ దాటిన తర్వాతనే మనం హుమ్లింగ్లా పోతాం. వ్యూస్ రెండింటికి వెళ్ళి ఈ వ్యూ కోసమే నేను మళ్ళీ ఇక్కడ ఏమంటారు కెమెరా పెట్టినాను. కింద రూట్ చూడుర్రి ఎట్లుందో, ఇట్లా 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 ఇట్లా. ఇప్పుడు మేము 2 కొండలు దిగి మళ్ళీ ఒక కొండ ఎక్కి వచ్చినాం. సుక్కలు అనిపించినాయి ఇవాళ కూడా. కానీ వ్యూస్ మాత్రం ఆసమ్. ఎదురుగా గ్లేషియర్స్, మధ్యలో బ్రౌన్ గ్రీన్ కలర్ కొండలు, ఈడనేమో ఎడారి లాంటి కొండలు. ఇట్లాంటి ఏడ చూడలేము మనం, ఓన్లీ ఇక్కడనే. హుమ్లింగ్లా కూడా అయిపోయింది మనది. లడాక్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మనం వావ్ ఎదురుగా చూడండి ఒకసారి, ఆ వ్యూ చూడండి. అర్రే అవి మబ్బుల వల్ల కొంచెం మబ్బులు మట్టి అవన్నీ మిక్సింగ్ కొట్టేసి జబర్దస్త్ అనిపిస్తుంది. పా అవసరం. సో మన ప్లాన్ వచ్చేసి ఇడికెళ్ళి ఇప్పుడు ధనాధన్ చెక్అవుట్ చేసేసి న్యూమా పోయి న్యూమాలో పెట్రోల్ కొట్టించేసుకొని నేను ఏమంటారు మన స్పితి సైడ్ అయితే స్టార్ట్ అయిపోతా. కానీ ఈరోజు ఎన్ని కిలోమీటర్లు కొడుతానో తెలియదు. కానీ రేపటి లోపల మోస్ట్లీ నేను కిలాంగ్ కాడ ఉండాలి. కానీ డేంజరస్ ఘాట్ సెషన్ ఉంది పై. బండి అసలు ఎంత రేజ్ ఇచ్చినా ఎక్కలేదు తెలుసా. నాదే కాదు 350 బుల్లెట్ కూడా అట్లనే ఉంది. హిమాలయన్ కూడా కొంచెం కష్టపడుతుంది 450. ఇక మిగతా 500cc 1000cc బండ్ల గురించి నాకు తెలియదు. కానీ నేను చూసిన బండ్ల గురించి అయితే చెప్తున్నా. అంత డేంజరస్ ఘాట్ సెషన్ ఉంది. ఎక్కేటప్పుడు అంటున్నా, దిగేటప్పుడు ఏం లేదు. కానీ ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంది. మీకు ఇప్పుడు దిగేటప్పుడు కూడా ఘాట్ చూపిస్తే ఎంత ఎట్లుంటుందో, పాము లెక్కనే. మన స్నేక్ అండ్ లాడర్ ఆడితే ఎట్లుంటుందో అట్లనే ఉంది. ఆ కింద కనిపిస్తుంది కదా, అదే ఆన్లే. నాకు తెలిసి గోప్రోలో క్యాప్చర్ అయ్యి ఉండదు అది సిటీ. నాకేందో బండి అయిపోతే ఏడా మళ్ళా స్టార్ట్ కాదేమో అని భయం అంతే. ఎందుకంటే పైన ఉన్నాం కదా మనం 18,000 ఫీట్లా. యప్పా, నేను చెప్పిన షార్ట్ కట్ ఇదే. ఇది మొత్తం ఊరంతా తిరగకుండా మధ్య మధ్యలో ఇట్లా సెక్షన్స్ ఇట్లున్నాయి. సో మనం వెళ్ళిపోవచ్చు ఈజీనే. అంటే కొంచెం కష్టము, బట్ మెల్లమెల్లగా ట్రై చేస్తే వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ కింద మన బండి ఒకటి వెళ్ళిపోయింది.
బండి పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మెల్లగరా మెల్లగరా. అమ్మా 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 అమ్మా, అసలు కంట్రోల్ అయితే లేదు బండి. ఎట్లకెళ్ళి పోయి వీళ్ళు ఇట్లా ఘాట్స్కి మధ్య మధ్యలో కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను అక్కడికించి ఇక్కడ వస్తున్నాయి, ఇవన్నీ స్కిప్ చేసేసి. అంటే కొంచెం మట్టి మట్టి ఉంటాయి, కానీ అగర్ ఇద్దరు మీరు గ్రూప్ ఉంటే చెయ్యొచ్చు. ఎందుకంటే మా వాళ్ళు ముందు పోతురాడా, అగోర్రే ఆడున్నారు చూడరే. సో ఇన్ని ఘాట్స్ ఏమంటారు స్కిప్ చేసేసి డైరెక్ట్ కిందికి వెళ్ళిపోవచ్చు. కొంచెం అడ్వాంటేజ్. ఇట్లా జారుతుంది. అయిపోయింది. ఎన్ని స్కిప్ కొట్టినాం చూడుర్రి. హోమ్ స్టే దగ్గరికి అయితే వచ్చేసినాం. నిన్న చూపిలే కదా మా హోమ్ స్టే బయటికించి, అది అబ్జర్వేటరీ అదొకటి, ఆ పైన ఉన్న చూడుర్రి అది అది ఆస్ట్రో సైన్స్ అనుకుంటా, అది అబ్జర్వేటరీ. దాని ఎదురుగానే మా స్టే ఉంది. ఈ రైట్ సైడ్లోనే మా స్టే. ఇది ఎట్లా అంటే హోమ్ స్టే మొత్తం ఇల్లే, వాళ్ళ ఇంట్లలోనే 2-3 రూమ్స్ ఇట్లా పక్కన ఏమంటారు గెస్ట్ కోసం అయితే పెట్టేసిరు. మంచిగా ఉండే, ఎచ్చగా ఉండే తెలుసా, పెద్ద పెద్ద దుప్పట్లు. సారీ, ఇదే గేట్. ఐ ఫర్గాట్. పెట్రోల్ లేదు ఇలా. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతే లేదో చూద్దాం. మన వాళ్ళు వచ్చేసిరుగా. ఇయ్యా ఎంత అవుతుంది టైం? కొత్త పిల్ల ఇదే మేము నిన్న స్టే చేసిన హోమ్ స్టే. అయితే ఇది మా రూమ్. చిందరు అయిపోయిందంతా. ఇప్పుడు అన్నీ ప్యాక్ చేసుకోవాలి. ఇప్పుడు మాకు పెట్రోల్ కావాలి. ఫస్ట్ ఒక 2 లీటర్లు పెట్రోల్ ఉందంటే న్యూమా దాకా వెళ్ళిపోవచ్చు. టైం 4 అవుతుంది ఆవిడ. పైకి పోయి కిందికి వచ్చే వరకు ఈ టైం అయింది. ఏం చేస్తాం ఇప్పుడు? హుమింగ్లో పోయి కిందికి వచ్చేవరకు 2 అయిపోయింది. 2 అయింది, 2:45 సారీ. లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని సెటప్ చేసుకునే వరకు 4 అవుతుంది. 4 o'clock స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు న్యూమాకి మ్యాక్సిమం 6 వరకు మేము పోయినా కానీ ఆడ పెట్రోల్ కొట్టించేసుకొని నేను అక్కడ నుండి ఒక 100 kilometers అయినా కవర్ చేస్తా. మాహే బ్రిడ్జ్ వరకు అయితే పోవాలి. 97 kilometers ఏమో ఉంది మాహే బ్రిడ్జ్. అక్కడ నుండి నాకు రేపు పొద్దున కొంచెం ఈజీ అయిపోతుంది.
ఇప్పుడు ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకోవాలి. ఇక్కడ 2 లీటర్లు డబల్ రేట్ వేస్తాడు ఇడు. పెట్రోల్ తీసుకొచ్చుకోర్రా అయ్యా, పెట్రోల్ తెడ్డుబి దొరుకుతలేదు. హ్యాండ్లేలా 3 దుకాణాలు అడిగినాం, అయిపోయినాయంట. ఏదో ఒక్క దుకాణం ఉంది ఇక్కడ. వీఆర్ గోయింగ్ టు ట్రై హియర్. ఈడనే చూద్దాం వీడు ఉంటుందో లేదో. అరేడి ఎవరి దాంట్లో అయిపోయిందా పెట్రోల్? మొత్తం అయిపోయిందా దాంట్లో? ఈడుంది 150 పెట్రోల్. పాపం మనోడు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి వచ్చిండంట. ఆంధ్రాలో కూడా పెట్రోల్ అయిపోయింది. ఈ 3 బండ్లకి ఇప్పుడు ఓపేయాలి పెట్రోల్. నేను ఒక 3 లీటర్లు ఓపించుకుంటాను. ఇట్లనే న్యూమాబార్కి వెళ్ళిపోతాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఫ్యూలప్ అయిపోయింది. ఇప్పుడు సీదా న్యూమా దగ్గరనే ఆగుతాము. 78 కిలోమీటర్స్ ఉంది. సడన్గా వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది. వర్షం పడే సూచనలు ఉన్నాయి. సో ఇంక ఎక్కడ ఆగకుండా సీదా న్యూమా దగ్గరనే చూసుకోవచ్చు. సడన్గా వాతావరణం చేంజ్ అయిపోయింది. ఎక్కువ లాగ్ అయితే ఏం చేయను నేను సీదా, ఎందుకంటే నేను సేమ్ అదే రూట్లో వచ్చినాం కదా, న్యూమా దగ్గరనే ఆపుతా మళ్ళా. ఇప్పుడైతే మేము లోమా బ్రిడ్జ్ నుండి స్ట్రైట్ వెళ్ళిపోతున్నాము. ఎక్కడ అంటే న్యూమాకి వెళ్ళిపోతున్నాం. నిన్న మేము వచ్చింది అక్కడికి వెళ్ళి ప్యాంగాంగ్ నుండి రైట్ సైడ్ నుండి. ఇప్పుడు మేము స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం న్యూమాకి. న్యూమా నుండి మనం హిమాచల్ వెళ్ళిపోవచ్చు స్పితికి. ప్యాంగాంగ్ ఇట్లకెళ్ళి లేపోవాలంటే ఇట్లకెళ్ళి కూడా పోవచ్చు, కానీ రైట్ ప్యాంగాంగ్ నుండి. బట్ ఫుల్ ఆఫ్ రోడింగ్ ఉంది. ఇట్లా పోతే లే వస్తుంది, స్ట్రైట్ పోయినా లే వస్తుంది. ఇది కొంచెం షార్ట్ కట్. మనం రైట్ తీసుకుంటే ప్యాంగాంగ్ పైకి వెళ్ళి, ఇప్పుడు మనం స్ట్రైట్ పోయినాం అనుకోండి న్యూమా నుండి మాహే బ్రిడ్జ్ పాంగ్కి వచ్చేసినామంటే లే మనాలి హైవే టచ్ అయిపోతాం. వీడికి వెళ్ళి ఇప్పుడు న్యూమా వచ్చేసి ఇంకా 28 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకసారి అడుగుదాం. అసలు ఏం గాలిలు కొడుతున్నాయంటే బండి ఎంత స్లోప్లో ఉన్నా 50 దాటలేదు అస్సలు. మొత్తం ఏమంటారు, ఆపోజిట్కి వెళ్ళి విండు, సైడ్కి వెళ్ళి విండు, ఎంత గట్టి గాలి వస్తుంది. రోడ్ ఎంత సాఫ్ ఉన్నా కానీ పోలేకపోతున్నాం, అంత టఫ్ ఉన్నది. పాప గాలి మస్తు కొడుతున్నది అయ్యా. అయ్యో అయ్యో అయ్యో. న్యూమాలో అయితే పెట్రోల్ బంక్ కొట్టించేసిన. ఇదే మనకి లాస్ట్ పెట్రోల్ బంక్ ఇక్కడ. ఇప్పుడు ఊర్లో పోయి కనుక్కోవాలి, ఎందుకంటే ఇలా ఈడికెళ్ళి కేలాంగ్ 350 అంటారు కొంతమంది. సో ఒకసారి ఊర్లో పోయి కనుక్కొని తర్వాత డిసైడ్ చేయాలి. కేలాంగ్ 350 అనుకో, నాకు డబ్బా క్యారీ చేసే అవసరం లేదు పెట్రోల్, ఫ్యూల్ క్యాన్. అదే ఆలోచిస్తున్నా. ఇక్కడ కూడా నాకు కరెక్ట్గా చెప్తే దాన్ని బట్టి డిసైడ్ చేద్దామని. భయ్యా ఈడ ఉందండి, ఈడ ఆపుకో. ముందుందా? మన వాళ్ళు అటు వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు మాహే బ్రిడ్జ్ నుండి రేపు కీలాంగ్ పోవాలి. ఇప్పుడు ముందు ఏదైనా ఏమంటారు, ఏదైనా ఊరు వస్తే ఆడ హోమ్ స్టే తీసేసుకొని ఉంటా.
సుగ్దో అని చెప్పి ముందు ఒక 10 కిలోమీటర్లలో ఒక ఊరు ఉందంట, ఆడ ట్రై చేద్దాం ఈరోజు నైట్కి. అది నాకు తెలిసి హిమాచల్ బార్డర్ కిందకి వస్తుంది. సో మన పాత హైదరాబాద్ సిమ్ యాక్టివేట్ అయిపోతుంది. అరే రే రే ఏందిరా అయ్యా రోడ్లు, ఈ రోడ్లు అయితే బాగానే ఉన్నాయని చెప్పి నిన్న మనకు ఒక ఆయన తగిలిండ వైజాగ్ ఆయన ఇదే రూట్లో వచ్చిండంట. సో మంచిగానే ఉంది. మధ్యలో ఒక 30 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్ ఉందంట. తర్వాత మనాలి కేలాంగ్ ఇదంతా జబర్దస్త్ ఉందంట రోడ్. ఇప్పుడు కేలాంగ్ వరకు పోతే చాలు. నేను మళ్ళీ డబ్బాల పెట్రోల్ గిట్లు ఏం క్యారీ చేయలేదు. కేలాంగ్ 350 ఏమో చూపిస్తుంది, మన బండి 400 అయిపో ఇస్తుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ 7:30 అవుతుంది టైం. ఇంకొక 20 నిమిషాలలో వీ షుడ్ గో టు సుక్తో ఉంటా. సుక్తో 10 కిలోమీటర్స్. దాని తర్వాత ఇంకో ఊరు ఉంటుందంట. తర్వాత ఇక మనకి పాంగ్ వరకు ఊరు ఉండదంట. ఇక స్టే ఆప్షన్లు చూసుకుంటే ఈ 2 చూసుకోవాలి, లేదంటే మళ్ళీ ఇంకా న్యూమాగ్ పోవాలి. ఆ 2 ఆప్షన్లు. ఇక మన వాళ్ళు అయితే ఈరోజు నైట్ కల్లా లేకొట్టేస్తారంట. 160 ఉంది. నాదేంటంటే ఒకటే పరేషాను, నా జియో సిమ్ తీసుకున్నా లేలా, ఆ జియో పనే చేస్తలేదు. లేలాగా తీసుకుంది, సారీ శ్రీనగర్లో కొంచెం పని చేసింది. ఇక లడాఖ్లో అయితే అసలు జియో సరిగా పనే చేయలేదు. ఒక 10-15 మినిట్స్లో మనం ఆ ఊరికి వెళ్ళిపోతాం. 10 కిలోమీటర్సే కాబట్టి 8 లోపల వెళ్ళిపోయినామంటే దాని ఏదో ఒక చిన్న హోమ్ స్టే తీసేసుకొని పొద్దుగాలనే లేచి స్టార్ట్ అయిపోవాలి. రేపు కొన్ని వాటర్ క్రాసింగ్స్ కూడా ఉండొచ్చు అని అంటున్నారు కొంతమంది, పాసెస్ ఉన్నాయంట. సో ఎర్లీ మార్నింగ్ వెళ్తే మనకి కొంచెం వాటర్ క్రాసింగ్లు తక్కువ ఉంటాయి. ఈసారి చూసుకోవాలి, ఎందుకంటే నేను ఒక్కనే ఉన్నా, ఎవడు కూడా ఉన్నాడు. 5 minutes later. న్యూమాలో పెట్రోల్ కొట్టి చేసుకొని అలా లైట్గా స్నాక్స్ తినేసి మాహే బ్రిడ్జ్ నుండి లెఫ్ట్ తీసుకొని ఒక విలేజ్కి అయితే వచ్చిన. ఒక 50 కిలోమీటర్స్ అయితే ఉన్నా నేను న్యూమా నుండి. సో మనం రేపు పొద్దున కూడా ఇక్కడ నుండి పాంగ్ నుండి లేమనాలి హైవే అయితే టచ్ అవుతాము. సో అక్కడ నుండి కేలాంగ్ వెళ్ళిపోతా. నేను ఇప్పుడైతే ఉన్న ఊరు పేరు వచ్చేసి సుక్దో అంట. ఒక చిన్న హోమ్ స్టే అయితే తీసుకున్నా. ఇక ఫుడ్ కూడా ఆర్డర్ చేసేసిన. ఇదే మన రూమ్, అంటే బెడ్స్ టైప్ అనుకోండి. ఇక మొత్తం ఎవరు లేరు, నేను ఒక్కనే. ఇక ఇది ఇంకొక రూమ్. మార్నింగ్ ఊరు కూడా చూపిస్తా, మంచిగా ఉంది ఊరు. పక్కనే హాట్ స్ప్రింగ్ వాటర్ కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు ధనాదాన్ని తినేసి పండుకొని పొద్దుగాల జల్ది వెళ్ళిపోవాలి మనం. ఇక్కడికి వెళ్ళి మనకి దగ్గర 300 చేంజ్ ఏమో కిలోమీటర్స్ ఉంది కేలాంగ్కి. మనకి ఫుడ్ అయితే వచ్చేసింది. ఒక ఫ్రైడ్ రైస్ చెప్పేసిన అండ్ ఒక వెజ్ సూప్ కూడా ఇచ్చారు. ధనాదం తినేసి పండుకుంటే. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.